కలిసినైనా నీకు మహిమార్థమై ఈ సన్నిధిలో మేమందరము చేరి పాడగలిగిన కీర్తనలు నేను గణపరచగలిగిన స్థుతించిన దేవా స్తోత్రాలు. ఈ సమయంలోనైనా మా ప్రియులను నీ దాసులను దేవా నీ సన్నిధిలో నిలబడుతుండగా నీ చక్కని అంశాలతో కూడిన భావమును పరలోకపు ధ్యానం కూడినటువంటి కోరికలను మాకు అనుగ్రహించే వర్తమానాలను దయచేసి మీరు దాసుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలను వివరించేటువంటి మనసు హృదయం దయచేసి మా హృదయాలు కూడా నీ వైపుకు చూసి కేంద్రీకరించుకొని వినట్లు సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఈ పరిచయంతట్లో నీ తోడు నీ సన్నిధి మీ దేవైనా మీ ఆశీర్వాదాలు నింపుమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు ఘనమైన నామములోనే స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అది బాబురావు సహోదరులారా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన మా దేవ, ఘనమైన మీ నామానికి వందనములు స్తోత్రములైనా. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనైనా మేమందరము నా తండ్రి మీ పాద సన్నిధికి చేరుకొని కూడుకొని ఉండగా నైనా ఇంతవరకు మేము నా తండ్రి మధురముగా నైనా మా స్వరాలను విప్పి నా తండ్రి మేము పాటల ద్వారా స్తుతించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకే మీకు స్తోత్రములో వందనములోనైనా. ఇప్పుడు నా తండ్రి ఇదిగో మీ దాసుని ద్వారానైనా మాతో ఏ విషయాలు నా తండ్రి మీరు బోధించదలుచుకున్నారో ప్రభువా, ఆ విషయాలను నా తండ్రి చక్కగా మాకు అర్థవంతంగా విపులంగా వివరించేటువంటి కృపను జ్ఞానమును మీ దాసునికి ఆయన అందించి నా తండ్రి మాకు తెలియజెప్పమని అయా వింటున్న మేము కూడా నైనా ఇక్కడ ఉండి నైనా మనసు ఎక్కడో పరధ్యానంలో ఉండకుండా మేము కూడా నా తండ్రి చెవియోకి శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని మా హృదయంలో నిలుపుకొని ఆ వాక్యానుసారంగా నైనా మేము బలపడి ఆశీర్వదింపబడాలని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. మీ అందరి చోటు నాకు ఎంతో సంతోషం. మరి దేవుడు నా చేత కూడా కూడా నేనెంతో మరి అనుకున్నాను. నా సహోదరులు పాడిన పాట ఇది వ్యక్తిగతంగా చాలా గొప్ప పాట, మంచి కన్నీటితో పాడే పాట. మరి సమయంలో మనం మీ అందరికీ వందనాలు. నేను చెప్పేటప్పుడు ఏదైనా అర్థం కాకపోతే మీరు అడగవచ్చు, తప్పులే ఏమండి. అర్థం కాకుండా ఉంటాయి కొన్ని మాటలు, అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ తర్వాత నేను చెప్తాను. అర్థమైతే మంచిది. ఏంటంటే అర్థం కాకపోతే వ్యర్థమైపోతాను, వ్యర్థమైపోతే ఎందుకు పనికిరాదు మనకి. అందుకని సరే, ఇప్పుడు మనం పిల్లల ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమె అనువారును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నేనెరుగుదును, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా
మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉంటుంది. ఆ తరువాత మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయము 24వ వచనము 25, 27 వరకు చదువుకున్నాం. చూడండి. ఆయన మరెవరో ఉపమానము వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి అన్నాడు. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాయి. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడి, అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చుతామని అడిగి, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వారిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగింది. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుతుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు తొలగింతులు కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగునీయుడి. కోతకాలం నందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండతో చెప్పుతున్నాను. ప్రేమ తండ్రి, పరిశుద్ధుల దేవ, మీ ప్రేమను పాడి మహిమ పరుషులకు మీరు దయచేసిన సమయం కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకుంటున్నాం. మాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. ఇప్పుడు మీ వాక్య భాగములను మేము చదువుకుని ఉన్నాము. ఈ వాక్య భాగములను మీరు మాకు బోధించండి, మీరు మాకు విషదపరచండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయమును మా అందరికీ దయచేయండి. మీరిచ్చే హెచ్చరికలు, ప్రోత్సాహమును బట్టి మేము మాకు కావలసిన ఆత్మీయ ఆహారము మీరు మాకు దయచేయమని వేడుకొలుస్తూ, మీ కృపగలిగిన హస్తములకు ఈ యొక్క వాక్య భాగములను మమ్మలను అప్పగించుకోవచ్చు. మా యొక్క హృదయములను ఏకాగ్రతను దయచేయమని మీరే మహిమ పొందు యేసు ప్రభు నామములో అడిగి వేడుకొలుస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ లవోదికయ సంఘం పరిస్థితి ఎలా ఉన్నదో, ఈ లవోదికయ సంఘము 1900 సంవత్సరంలో బయలుదేరి 1900 సంవత్సరముల నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు ఈ లవోదికయ సంఘము పరిస్థితులు చక్కపరచబడి ప్రభువుని ఎదుర్కొంటున్నారు. ఇది లవోదికయ సంఘంలో మనం ఉన్నాం. లవోదికయ సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈనాటి క్రైస్తవ సంఘంలో ఉన్న పరిస్థితులు కూడా అన్నిటిగానే ఉన్నాయి. అంతకు ముందు ఫిలదెల్ఫియా సంఘం ఉన్నది. అది మిషనరీగా కాదు. ఆ మిషనరీ కాలము 1517 నుండి అది 1900 సంవత్సరాల దాకా కొనసాగింది. ఆ మిషనరీల కాలంలో అనేకమైన హింసలు కొనసాగాయి. ఎంతో మంది భక్తి గల వారు, చాలా మంది, కోట్ల మంది చనిపోయారు. కనుక ఈ యొక్క లవోదికయ సంఘానికి ప్రభు ఎలా కనబడుతున్నాడంటే, చూడండి, దేవుని యొక్క సృష్టికి ఆది అయి ఉన్నవాడు, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈ మాటలు మనం గుర్తించాలి. ఎందుకనగా ఇవి మన జీవితానికి కావలసిన మాట. ఏమంటున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుతాను.
దేవుని దృష్టికి ఈ భూలోకంలో ఎవరు కూడా దాయలేరు. దేవుని కను దృష్టి ఒకేసారి భూలోకమంతటినీ చూసింది. మన కన్ను కొత్తలో చూసింది, కానీ మన సృష్టికర్త అయిన దేవుని యొక్క కను దృష్టి ఒకేసారి భూలోకమంతా కూడా చూస్తుంది. అంతేకాదు, ఒకేసారి ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమేమి చెప్పుకుంటున్నారు, వాళ్ళందరి మాటలు దేవుడు వినగలిగే చెవి కలిగిన ఒకేసారి వింటాడు. భూలోకంలో ఉన్న జనులందరి మాటలు ఒకేసారి వినగలిగే శక్తి కలిగిన చెవి దేవుడు, చూసే శక్తి కలిగిన కన్ను దేవుడే. కనుక మానవుడు ఎప్పుడు కూడా ఎక్కడ దేని కూడా దాయలేడు. ఒక మాట చూడండి, హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక చూడండి, ఒక మాట చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం, నాకు సమయం చాలదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చూడండి 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టమేదీ లేదు, మనమెవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక ఏటగా. మనమైతే చీకటిలో చేసే పనులు ఇతరులకు తెలియవు, అయితే దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, ఆయన దృష్టికి కనబడని స్పష్టమేదీ లేదు, మనమెవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా. మానవుని యొక్క హృదయము, మానవుని యొక్క చూపు, మానవుని యొక్క నడత, మానవుని యొక్క మాటలు, మానవుని యొక్క మరి ఆలోచనలు దేవుని ఎరిగి. కనుక మానవుడు, ప్రతి మానవుడు ఏ కోములో పుట్టినా ఎంతటి గొప్పవాడైనా దేవునికి భయపడాల్సి. ఎందుకంటే తాను ఒక దినమున తన జీవితముల గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసి. అది చెడ్డ మాట కానీ ఏ మాట, తన నోట నుండి వచ్చు ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క. కనుక ఈ యొక్క ప్రకటన గ్రంథంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ క్రియలను నేను. ఆ క్రియలు సరే, ఈ భాగాన్ని తర్వాత వద్దాం మనం. సరే ప్రియులారా, ఇప్పుడు మత్తయి సువార్తకి వెళదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట ఏమిటంటే, చూడండి 25:13. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉంటాడు. మెలకువగా చూడండి, ఈ 13వ అధ్యాయంలో కూడా ఏమవుతుందంటే 24వ వచనంలో, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయి. ఇక్కడ ఏం కనబడుతుంటే, 2 భాగాలలో కూడా నిద్ర కనబడుతూ ఉన్నాయి. మొదటి భాగంలో 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులు బయలుదేరి అందరూ నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. 10 మందిలో 5 బుద్ధి గల వారని, 5 బుద్ధి లేని వారని రాయబడి. ఈ బుద్ధి లేని వారు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు మెలకువ లేని వారు. ఏ మెలకువ? నిద్ర మెలకువ కాదు, కానీ అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు, ఇదిగో అతనిని ఎదుర్కొన రండి అన్నప్పుడు వాళ్ళు లేచారు, కానీ జీవితంలో మెలకువ లేదు. జీవితంలో మెలకువ లేదు. వాళ్ళు మెలకువ లేకపోతే భక్తి జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది. మెలకువ లేకపోతే మనం చేసే ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయింది. మెలకువ లేకపోతే మనం పరలోకి వెళ్ళలేము. వెళ్ళలేము. ఇన్ని సంవత్సరాలు కష్టపడి, ఇంత కష్టపడి ఈ రీతిగా మనం భక్తితోనూ
పిల్లల జీవితంలో మెళకువ ఉండాలి. మెళకువ లేకపోతే చాలా గొప్ప నష్టపోతారు. కనుక ఈ యొక్క మెళకువ అనేది కొంతమందిని మనం చూసుకుంటాం. చూడండి, ఎవరంటే మెళకువ లేని వాళ్ళు ఉన్నారు. ఎలా ఉంటారంటే మెళకువ లేని వాళ్ళు, ఒకసారి ఒక టీచర్ గారిని, అమ్మా మీరు ప్రభు నమ్ముకున్నారా అని అడిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె మాట్లాడకుండా తీసుకొచ్చి ఆ బైబుల్ ముందు పెట్టి, బైబుల్ చూసుకో అని ముందు పెట్టింది. ఆ బైబుల్లో ఏమున్నాయంటే అన్నీ మార్పులే చేసినటువంటి ప్రతి పేజీలో మార్పు చేసుకుంది. ఆమె యొక్క పెన్నుతో అన్ని మార్పు చేసుకుంది. మార్పులు చేసేటప్పుడు కానీ ప్రభువుని అంగీకరించి పాప క్షమాపణ పొంది ఆత్మరక్షణ పొందిన అనుభవం లేదు. అవేమనుకుంటుందంటే, నేను చదువుకుంటున్నాను బైబుల్, చదువుకున్న మాట వాస్తవమే. ఆ బైబుల్ ఏం చదువుకున్నాను, ఈరోజు ఎక్కడి నుంచి అక్కడ చదివాను, అవన్నీ గీట్లు పెట్టుకున్న మాట కూడా వాస్తవమే. కానీ అదంతా వాస్తవమే, కానీ చదువుకున్నటువంటి మాట ప్రకారంగా నడవడం మాత్రం అవాస్తవం, అది అబద్ధం. కనుక ఆమెమనుకుంటుందంటే, నా జీవితంలో నేను ఈ బైబుల్ ఈ రీతిగా చదివాను అని చెప్పి తృప్తి పడుతుంది, అంతే. భ్రమపడటం వల్ల పరమ నడలేదు. దేవుని వాక్యం చెప్పినట్లుగా వినాలి, విన్న తర్వాత అనుసరించాలి. అనుసరించడానికి మనకు తగిన శక్తిని దేవుడిని అడగాలి. దేవుడిచ్చిన శక్తిని బట్టి మనం విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగిపోదాం. అందుకనే హెబ్రీ పత్రిక 12:2 ఏమంటుందంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. మనం నా వైపు నీ వైపు కాదు, మన బలం వైపు, మన శక్తి వైపు, మన జ్ఞానం వైపు, మన తెలివితేటల వైపు మనం చూస్తే ఇదిగో పడేస్తాడు, సాతానుడు పడేస్తాడు. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరిని పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనని, కోట విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది, కాబట్టి కోట యజమానుని తన కోటకు పనివారిని పంపు వేడుకొనుడి అని చెప్పని ప్రభు పంపించాడు. ఆ తరువాత ప్రియులారా చూడండి, వారు మరి 17వ వచనం చూడండి. 17వ వచనం, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుతున్నాయని చెప్పగా, వీళ్ళేమంటున్నారు, దయ్యములు మాకు లోబడుతున్నాయని. దేవుడిచ్చిన శక్తి ద్వారా దయ్యాలు లోబడుతుంటే మాకు లోబడుతున్నాయని వాడు వినలేక, వారి సొంత శక్తి అయినట్లుగా వాళ్ళు ఏం చేశారంటే, వాడు కొంత వారిలో అవిధేయత వచ్చేసి కనిపించారు. ఆ తర్వాత పిల్లలు చూడండి, అప్పుడు ప్రభు అన్నాడు, ఆయన సాతాను మెరుపులే ఆకాశం నుండి పడుట సూచితనే. సరే, సాతాను మనం ఎప్పుడైతే కొంత ప్రార్థన చేసుకుంటా ఉంటామో, బైబుల్ చదువుకుంటా ఉంటామో, ఆత్మీయంగా నడుచుటకు మరి తీర్మానం చేసుకుని మనం ఎప్పుడైతే ప్రారంభం చేస్తామో, సాధారణ ఏం చేస్తాడంటే మన వెంబడే ఉంటాడు. వాడికి సినిమాకి వెళ్ళే వాళ్ళకి అవసరం లేదు, తిరిగిపోతూ అవసరం లేదు, త్రాగుపోతూ అవసరం లేదు, కానీ ప్రాంతంలో కూర్చున్నవాడే కావాలి. మరి ఎక్కడ కూడా జరిగిందంటే, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి ఎవరి కొరకై పడ్డాడు? తన యేసు ప్రభు యొక్క శిష్యులు
సేవకు వెళుతుంటే ఆ సేవ ఆటంకపరచాలని చూడండి. కనుక పిల్లలు మరలా తరువాత 70 మంది ఏమయ్యారో కూడా తెలియదు. ఈ 70 మంది చరిత్ర వాళ్ళు వెలుగు తిరిగి వెళ్ళిపోయారు, కానీ అక్కడే మనం చూస్తాం. కానీ తరువాత వారి యొక్క సేవా ఫలితాన్ని మనం చూడడం. ఆ రీతిగా జరిగేది ఏంటంటే పిల్లారా, మరి యేసు ప్రభు చెప్పినట్లు మనం కనుక ఆత్మీయంగా నిద్ర పోతే మాత్రం ఎంతో నష్టపోతాం అన్నమాట. ఎంతో నష్టపోతాం. చూడండి, ఈ యొక్క 5 బుద్ధి లేని కన్యకలు ఏం తీసుకెళ్ళలేదు? నూనె తీసుకొని వెళ్ళలేదు కదా. నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో లేకపోతే మనం ఆరిపోతాం. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపించకపోతే మనం వెనుకబడిపోతాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే మనం పడిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మనతో ఉండాలి, మనలో ఉండాలి, మనల్ని నడిపించాలి. అప్పుడు మాత్రమే ఒక విశ్వాసి పడకుండా జారిపోకుండా ఉంటాడు. లేకపోతే జారిపోతాడు. 73వ కీర్తన చూడండి. 73వ కీర్తన చూడండి. ఒక మాట, ఈయన గొప్ప భక్తుడు ఆసాపు గారు గొప్ప భక్తుడు ఏమంటున్నాడు చూడండి. మొదటి వచ్చిన ఇశ్రాయేలు ఎడల శుద్ధమైన ఎడల నిశ్చయముగా దేవుడు జారుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగు జార సిద్ధమాయను. భక్తిహీనులు క్షేమము నా కంట పడినప్పుడు గడిపించు వారిని బట్టి నేను మత్తడి వ్యక్తిని. మరణమందు వారికి ఏతములు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లుగా వారికి తెగులు పుట్టదు. ఈ మాటని చదువుకుంటే ఈ యొక్క దాసుడు ఎవరు? ఆసాపు గారు మంచి పాట రచయిత, దేవుని ఘనపరిచిన వాడు. కీర్తనలలో ఆసాపు గారి పాటలు చాలా బాగుంటాయి. ఆత్మీయంగా చాలా బాగుంటాయి. చూడండి, ఆయన ఏం చేశాడంటే, ఆయన రెండవ వచనం ఏమంటే, నా పాదములు జారుటకు కొంచెమే తప్పి. పాదాలు జారుతున్నాయి విశ్వాసి. ఈ విశ్వాసి పాదాలు ఎలా జారుతున్నాయి చూడండి. కింద ఎలా ఉన్నదో 2-3వ వచనంలో భక్తిహీనులు క్షేమము ఆయన చూశాడంతే. ఎవరు క్షేమం చూశాడు? ఈయనేమో భక్తుడు, ఆయనేమో భక్తిహీనుడు. ఈ భక్తిహీనుడేమో పుష్టిగా ఉన్నాడు. ఆయనకేమో రోగాలు రావట్లేదు, జబ్బులు రావట్లేదు. ఈయనకేమో వచ్చినాయి బీపీ, షుగర్లు, ఇవన్నీ కూడా ఈయనకి వచ్చినాయి. ఇప్పుడు ఈ భక్తుడు ఏమనుకుంటున్నాడు? భక్తిహీనుల క్షేమం కంటపడినప్పుడు ఆయన హృదయంలో ఇదిగో అసూయ అనేది మొలకెత్తింది. అసూయ మొలకెత్తిపోయి ఏమంటున్నాడంటే, ఇదిగో నేను చూడండి 13వ వచనం చూడండి. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉంటా వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నిర్మలుడనై ఉంటా వ్యర్థమే. ఎంత దిగజారిపోయాడో చూడండి. ఈ రీతిగా పిల్లలు మనం కూడా దిగజారడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలా దిగజారిపోతామో తెలియదు. సాధారణ ఏ దిక్కుగా వచ్చి ఎవరితోటి వచ్చి మనలను పడగొట్టాడో తెలియదు. మన స్నేహితులతో కావచ్చు, మన బంధువులతో కావచ్చు, మన ఇరుగు పొరుగు వారితో కావచ్చు, దేనిలోనైనా పడవేసే అవకాశం ఉన్నది. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉంటేనే ఈ యొక్క జీవితము మనం కొనసాగించలేము. కనుక ఈ యొక్క 5 బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారంటే, వారి స్థితులలో ఇదిగో వారి హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. అందుకనే వారి దివిటీలు ఆరిపోయి చూడండి, మిగిలిన బుద్ధి గలవాడు ఏమన్నారు? మీరు వెళ్ళి అమ్మేవారి దగ్గరికి వెళ్ళి, అదే సమయం పగటి వేళ 8 గంటలప్పుడు చెప్పండి, అది అర్ధరాత్రి
ప్రభువు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మనం వెళ్ళకపోతూ ఉంటాం. అమ్మేవారు దొరకలేదు. వాళ్ళేం చేశారో చూస్తారా? అమ్మేవారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళేం చేయాలి? వాళ్ళు అక్కడే ఉండి ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు అక్కడే ఉంటారు. అదే ఈ సమయంలో ఎవరుంటారు? ఈ సమయం అర్ధరాత్రి సమయంలో ఎవరుంటారే? దుకాణాలు ఉండవు కదా, మాకు ఎవరు ఇస్తారు అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా, ఆలోచన లేకుండా వాళ్ళు కొనడానికి పోయారు. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు, అదిగో తలుపు వేయక. రీతిగా చాలా మంది జ్ఞానం లేకుండా బుద్ధి లేని వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు లేడని బుద్ధిహీనులు కదా, బుద్ధి లేని వాళ్ళు అనుకుంటారు దేవుడు లేడంటారు. దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ బాటిల్ ఉన్నాయి, ఈ బాటిల్ అనేది తయారు చేశారా లేదా? దేవుడు తయారు చేయకుండా దాని అంతటి కానీ కింద పడలేదు కదా. అలాగే మనం సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయన మనం లెక్కప్పు చెప్పాలి. కనుక ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేకుండానే బ్రతికారు. ఇద్దరు కలిసి బ్రతికారు. బుద్ధి గల వాళ్ళతోనే ఉన్నారు, ప్రార్థనకు వెళ్ళారు, బైబిల్ చదివారు, ప్రార్థన చేశారు, కలిసి ఉన్నారు. కానీ ఒక దినం వచ్చింది, ఆ దినాన వారు ఎడమైపోయారు. రేపు మనం తర్వాత వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే జరిగింది. బాగా భక్తి గలవారు మన పిల్లలు, మన భార్యలు, మన భర్తలు, వారు ప్రభువులో ఎలా ఎదిగారో, ఏ స్థితిలో ఎంత పరిమాణంలో ఎదిగారో, ఆ పరిమాణాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చే హోదాను బట్టి వాడు ఒక చోట ఉంటారు, మనం ఇంకో చోట ఉంటాం. ఒకసారి ఒక ఆయన ఈ విషయం చెప్పాడు ఏంటంటే, అయ్యా సమయం అవుతున్నది. ఏం చెప్పాడంటే, ఒకసారి ఒక ఆయన చనిపోయాడట. ఎక్కువగా సార్ సుందర్ సింగ్ గారి పుస్తకాల్లో ఇలాంటి మాటలు కనపడతా ఉంటాయి. ఆయన భూలోకంలో మంచి ధనవంతుడు, బాగా మంచి స్థితిలో ఉన్నవాడు, బాగా ఉన్నవాడు. కనుక చనిపోయాడు. ప్రాణికి వెళ్తూ ఉండేవాడు. ప్రాణికి వెళ్తూ ఉండేటప్పుడు చనిపోయిన తర్వాత ఆ దూత దగ్గరికి వెళ్ళి, ఆ దూతలంటే అయ్యా దేవుడు నాకు ఏర్పరిచిన నా స్థలాన్ని చూపించదని దూతలు అడిగాడు. దూతలు ఆయన అడగక మునిపే అయ్యా నీ స్థలం చూపిస్తాం రండి అని చెప్పి తీసుకువెళ్తుంటే ఒక పెద్ద బజార్ రోడ్డు ఉందంట. ఆ రోడ్డులో ఆ ప్రక్క ఈ ప్రక్క మంచి మంచి భవనాలు ఉన్నాయంట. భవనాలు దాటి వెళ్తున్నారంట. భవనాలు దాటి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న డాబాలు వచ్చినాయంట, చిన్న చిన్న మేడలు వచ్చినాయి. ఆ మేడలు కూడా దాటిపోయారు. ఆ తర్వాత పెంకుటిళ్ళు వచ్చినాయి, అవి కూడా దాటిపోయారు. ఆ తర్వాత రెల్లుగడ్డి లాంటి కొద్దిగా పెద్దళ్ళు వచ్చినాయి, అవి దాటిపోయారు. ఇంకా దాటాకులు ఇళ్ళు వచ్చినాయి, అవి కూడా దాటిపోయారు. అవి కూడా దాటిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కొంతమంది చిన్న చిన్న గుడ్సులు ఉంటాయి చూసారా? మా ప్రాంతంలో పందులు వేస్తారు, చిన్న చిన్న పందులు కొనుక్కోవడానికి పెద్ద పెద్ద చిన్న చిన్నవి వేస్తారు. అలాంటి చోటుకి వెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళేసరికి ఈ వెళ్ళేటప్పుడు అనుమానం వచ్చిందంట ఈ ధనవంతుడికి. కొంతసేపు ఒక దూరం వెళ్ళిన తర్వాత ఆపి, అయ్యా నువ్వు పొరపడ్డావు దూతగారు, నేను భూలోకంలో ఎలా జీవించానో నీకు తెలియదు, మీకెవరికి తెలియదు. నాకు తగినటువంటి డాబా ఇది కాదు, నువ్వు మర్చిపోయి ఇక్కడ తీసుకొచ్చావు అన్నాడు. నువ్వు మర్చిపోయి ఇక్కడ తీసుకొచ్చావు, ఇది నా స్థానం కాదు, నా స్థానం ముందే ఉంటుంటుంది, నువ్వు మర్చిపోయి ఒకసారి గుర్తు చేసుకున్నాడు. ఆ దోతగారు ఏం చెప్పాడంటే, అయ్యా ఇదిగో ఇటు చూడు, దీని మీద ఎవరి పేరు ఉందో చూడు అని చెప్పాడు. దాని మీద ఆ చిన్న గుడిసి మీద ఆయన పేరు రాయబడి. అప్పుడు ఆయన మాట్లాడుకుంటున్నాడు, ఇదేంటి ఈ చిన్న గుడిసి నాకు వచ్చిందా, నేను భూలోకంలో ఎలా ఉన్నాను. అదే సమయంలో ఆయన క్రింద పనిచేసిన కూలిగా వెళ్ళినటువంటి ఒక విశ్వాసం వచ్చాడంట, పరలోకి వెళ్ళాడంట. పరలోకి వెళ్ళినప్పుడు ఆ దూతలు
ఆయనకు గొప్ప స్థానంలో ఒక మంచి హోదా కలిగినటువంటి ఒక పెద్ద డాబా ఇచ్చాడు, పెద్ద ఇల్లు ఇచ్చాడు. అప్పుడు ఈ ధనవంతుడు ఈ యొక్క కూలి వారిని చూసి ఇది అన్యాయం, ఇది అక్రమం అని పెద్ద పెద్ద కలుస్తున్నాడు. ఏది అన్యాయం, ఏది అక్రమం దేవుడు తెలుసు. దేవుడు నీకు ఇచ్చే స్థానం అది, దేవుడు ఆయనకి ఇచ్చిన స్థానం ఇదని చెప్తాను. చూడండి, పరలోకం వెళ్ళిన తర్వాత మన పరిస్థితులు, మనం ఈ లోకంలో దేవుని కొరకు ఎలా జీవించాము, ఎంత ప్రార్థన చేసామో, ఏ రీతిగా ఉన్నాము, ఆ పరిమాణమును బట్టి, మన విశ్వాసతను బట్టి, మన విశ్వాసంలో నడకను బట్టి మనకు ప్రతిఫలం. భార్య ఎక్కడ ఉంటుందో, భర్త ఎక్కడ ఉంటాడు, కుమారుడు ఎక్కడ ఉంటాడు, కుమార్తె ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ అంత కూడా మనం పరిస్థితులు తారుమారైపోతాయి. దేవుడిని సన్నిధించడానికి అందరం ఒకే చోట ఉంటాము, కానీ దేవుడిచ్చేటువంటి స్థలాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. వేరువేరుగా ఉంటాయి. అర్థమవుతున్నామో మీకు నా మాటలు? అది వేరువేరుగా ఉంటాయి స్థలాలు. కనుకనే మనము మెలకుతో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, దేవుడిలో ఏది ఫలించాలి. ఫలించకపోతే మనకు ప్రతిఫలం ఉండదు, ప్రతిఫలం ఉండదు. ఆ తర్వాత పిల్లల మనం చదువుకున్న వాక్య భాగంలో చూడండి, ఏంటంటే 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం. కాదు అబ్బాయి ఆయన టైం అంటే ఎంతైందో చెప్పనైనా చెప్పిన టైం ఇంకెంత ఉంది? 20 minutes ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆయన అడుగుతానండి, నాకు తెలియదు. సరే మీకు అన్నమండి. సరే చూడండి, 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఉపమానం చెప్తా ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనములు విత్తిన ఒక మనుషులు నిద్రించుతుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యలో పురుగులు విత్తిపోయారు. విత్తనాలు మంచియే, విత్తిన మనిషి కూడా మంచివాడే. విత్తిన మనిషి ఆ గోధుమలు మంచివి. ఆ గోధుమలు విత్తిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. చూడండి, ఆ పొలంలో లోకం, ఈ లోకంలోనికి వచ్చే యేసు ప్రభు ఇదిగో గోధుమలతో మనుషులను పోల్చి విత్తనము విత్తిన ఒక మనిషిని చూడండి. ఆయన వచ్చాడు ఎంతో పైన, ఆ పైన చూడండి, ఈ యొక్క 12వ అధ్యాయంలో ఒక మంచి పాఠం ఉంది. అదేంటంటే 12వ అధ్యాయం 20వ వచనం చదువుతాను చూడండి. ఆ 19వ వచనం నుంచి, ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తికొని పోవు. త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము వెంటనే సంతోషంతో దానిని అంగీకరించున్నాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడు. ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను కనుక వాడు నిష్ఫలుడు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టి వారు సమలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఇక్కడ ఫలితాలు వేరువేరుగా ఉన్నాయి. మొట్టమొదటిగా ఎలా రావాలి అసలు లెక్క ప్రకారంగా? 30 ముందు వచ్చిందా, 100 ముందు వచ్చిందా? 30 ముందు వచ్చింది కదా. మరి ఇక్కడేంటి, మరి నా ఇక్కడ చూడండి. ఈ యొక్క వాక్య భాగం అంతా మనకు తెలుసు. ఎన్నోసార్లు మన ప్రియులు మీకు చెప్పుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే
విత్తువాడు విత్తినటువంటి విత్తనాలు మూయానికి సోటు లేదు. ఆ వాక్యంలో ఆ హృదయంలో అంతా కూడా పాపపు హృదయము కలిగి ఉన్నది. ఎలాంటి పాపపు హృదయము ఏ రీతిగా ఉన్నదో ఒకసారి మనం చూస్తే బాగుంటుంది అనుకుంటా. మీకు కూడా తెలుసు. మార్క్స్ సువార్త 7వ అధ్యాయము 21 నుంచి నేను చదువుతాను, చూడండి. ఈ చూడండి మీరు కూడా. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం వచ్చు. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువేడు మనుషుని అపవిత్రవచ్చు. ఇలాంటి హృదయంలో దేవుని వాక్యానికి ఎక్కడ చూడండి చెప్పండి. ఇన్ని విధాలుగా చెడిపోయినటువంటి హృదయము దేవుని వాక్యం పడి ఫలించుట అసాధ్యం. పాపులైన వారు వస్తారు కానీ ప్రార్థనకు వస్తారు, వింటారు కానీ ఆ వాక్యము వారు విన్నంతసేపు నిజమే 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 అని వాళ్ళ అంతరాత్మ పోషిస్తూ ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళగానే అదంతా కూడా పక్షులు వెళ్ళిపోతాయి. ఇదిగో సాతానుడు అనే పక్షి వాడి హృదయం చూశాడు. వాడి హృదయాన్ని తెరవలేడు. ఆ పక్షి ఎత్తికెళ్ళడు. ఎలా ఎత్తికెళ్తాడంటే ఏదో ఒక సమస్య తీసుకొని వచ్చి చేస్తారు. ఆ తర్వాత 2వ తావన పడిన విత్తనం ఎక్కడుంది? ఇదిగో రాతి నేలను పడి. రాతి నేలలో ఎంతసేపు ఉంటుందండి? కొంతమంది యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి. కొంతమంది వాక్యాన్ని అంగీకరిస్తారు కానీ ఇదిగో కొద్దిసేపు మాత్రమే వారు దేవుని వాక్యాన్ని గురించి సంతోషిస్తారు. ఆ తరువాత వాళ్ళు మరి రాతి హృదయం కలిగిన వాడు కనుక ఆ హృదయంలో నుండి ఆ మొలక సత్యమే. ఆ వాక్యమునకు అది సత్యమే. దానికి నీరు ఉండదు. మూడవది ఎక్కడ పడి ఉన్నది? ముళ్ళ పొదలలో పడి ఉంది. ఆ ముళ్ళ పొదలలో పడినటువంటి వాక్యం అదేం జరిగిందంటే ఆ హృదయము ఐహిక విచారాలు, ధన సంపద. ఈనాడు ధనాన్ని సంపాదించుకుంటూ మానవులు ఎన్నో ప్రయాసాలు పడతా ఉంటారు. ధనం ఉంటే నిద్ర ఉండదండి. ధనం ఉంటే మనిషికి నిద్ర పడతారు. మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళ నిద్ర కలుగుగానే ఉంటుంది. ఆయన ఇదివరకు కూడా చెప్పాను అనుకుంటా, నేను మీకు ఏమనుకోవాలంటే, ఒక ఆయన చాలా ధనవంతుడు. ఆ సంవత్సరం బాగా పంట పండింది. ఒక 2-3 సంవత్సరాలు దాచి డబ్బులు ఆ సంవత్సరాల వాళ్ళ ఊరిలో బ్యాంకు ఉంటేనో ఆ బ్యాంకులో తీసుకొని వేసి ఈ డబ్బులన్నీ పోగు చేసి ఆ బ్యాంకులోనే వేస్తాడు. సరే ఏం చేస్తున్నాడంటే రోజు వెళ్ళి అక్కడ ఆ బ్యాంక్ ఎదురుగా పక్కేసి పడుకుంటున్నాడు. అది వర్షాకాలమైనా, ఎండాకాలమైనా, శీతాకాలమైనా అక్కడ ఒక ఆయన బాగా అనుమానం వచ్చింది. ఏంటి ఎలా పడుకున్నాడు? ప్రతిరోజు వస్తున్నాడు. ఏంటి ఎందుకు పడుకుంటున్నాడు అనుమానం వచ్చి అడిగాడు. ఏంటి రోజు వచ్చి పడుకుంటున్నాను? కారణం ఏంటంటే ఆ బ్యాంకులో నా డబ్బులు ఉన్నాయి అంటారు. చూడండి, ఆ బ్యాంకులో నా డబ్బులు ఉంటాయి. బ్యాంకులో డబ్బులు ఉంటే నేను దాన్ని కాపాడాను. ఇంటికి నుంచి వచ్చి సాయంత్రం అవ్వగానే వచ్చి తల్లిపోయాడు. కారణం ఏంటి? డబ్బున్న మనిషికి నిద్ర, సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. డబ్బులు చూసుకొని ఆనందపడతారు కానీ ఇదిగో పరలోకపు ఆనందం ఎంత మాత్రం తృప్తి ఉండదు. కనుక ఐహిక విచారాలు, ధనమోసాలలో మనం చిక్కుకుంటాం. అందుకనే ప్రభు చెప్పాడంటే అవి 3 అయిపోయిన తర్వాత మంచి జ్ఞానం పడిన విత్తనములు ఏం చెప్పాడంటే 100 ఫలించాలి. 100 ఫలించేవాడు ఉంటారు, 60 ఫలించేవాడు ఉంటారు, 30 ఫలించేవాడు కూడా ఉంటారు. ఈ 3 రకాలుగా ఫలించే వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు.
పరలోకి వెళతారు. కానీ 3 చోట్ల పడిన విత్తనాల్లో వాళ్ళు మాత్రం పరలోకి వెళ్ళరు. వాళ్ళు మాత్రం పక్కన పడిన విత్తనము, రాత్రి పడిన విత్తనము, ముళ్ళ పొదలలో పడిన విత్తనము, వాళ్ళు మాత్రం పరలోకి వెళ్ళరు. కానీ ఈ 3 100 60 30 పడిన వారు పరలోకి వెళ్ళి దేవుడిచ్చే బహుమానం. ఆ తరువాత మాత్రమే ప్రభువు ఈ గురువులు విషయాలు చెప్పాడు. గురువుల విషయం చెప్పడానికి కారణం ఏంటంటే ఫలింపనేటువంటి వారు ఉన్నారని, ఫలించేవారు ఉన్నారని, ఫలించేవారు ఎంతగా ఫలించారు, ఫలింపని వాడు ఎంతగా నష్టపోయారని ప్రభు ఆ వాక్య భావమును చెబుతూ ఈ వాక్య భాగాన్ని ప్రభు గురువులు గోధుమలకు చెప్పవలసి వచ్చింది. అందుకనే ఈ యొక్క మనిషిని పోల్చుకొని ప్రభు విత్తనాలుగా, గురువులుగా, మరి శత్రువులను పోల్చుకొని గోధుమలుగా తన యొక్క బిడ్డలను పోల్చుకొని చెప్పాడు. ఇక్కడేమన్నాడంటే మనుషులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు తిప్పిపోయారు. గురుగులు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పుడు గురుగులు ఇస్తారు చెప్పండి. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. నిద్రించే సమయంలోనే శత్రువు వస్తాడు. నిద్రించే సమయంలోనే మనం వాడికి దొరుకుతాం. నిద్రపోవడం అంటే రాత్రిపూట నిద్రపోవడం కాదు, జీవితంలో నడకువ. దేవుని వాక్యం ఎలా ఉంది? దేవుని వాక్యం ఎలా ఉంది? మధ్యలో ఒక విశ్వాసి ఏం చేశాడంటే ఒక ఆయనకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఏమని చేశాడంటే, అయ్యా నేను రేపు నీ నుంచి కలుస్తాను అని ఒక మాట చెప్పాడు. ఆ తర్వాత సరే అని అవకాశం అన్నాడు. సరే ఈ విశ్వాసి పనుల వలన ఆ విశ్వాసి కలవలేకపోయాడు. ఆయన విశ్వాసే, ఈయన విశ్వాసే. ఇప్పుడు కలుసుకోకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళతో ఏదో ఎలా ఉన్నామని అడగడానికి ఆయన సాయంత్రం పూట వాకింగ్కి వస్తాడు, ఈయన కూడా వాకింగ్కి వెళ్ళాలని వాళ్ళిద్దరు కలుసుకుని మాట్లాడుకోవాలని అనుకున్నారు. సరే ఈ విశ్వాస అయిన భార్య ఏమంటుందంటే ఆ 2వ రోజు, ఇదిగో నువ్వు ఆయనకి ఫోన్ చేసి చెప్పావు, ఇదిగో నువ్వు వెళ్ళలేవా? నువ్వు వెళ్ళలేదు. నువ్వు వెళ్ళకపోతే నువ్వు అబద్ధీయుడు అయ్యావు కదా. నువ్వు రేపు బైబిల్ తీసుకుని వాకింగ్ అట్లా చెప్తావు. నువ్వు నోటి ద్వారా అబద్ధం ఎందుకు వచ్చింది? నీకు వెళ్ళలేని వాడివి, నేను రాలేకపోతున్నానయ్యని మళ్ళీ ఒకసారి చెప్పపోయాను. నువ్వెందుకు అబద్ధాలు ఆడతావు? అబద్ధాలు ఆడి ఈ రీతిగా నీ యొక్క జీవితాన్ని నష్టం వచ్చేసుకుంటావు. నీకు వచ్చేటువంటి లాభం పోతుంది కదని అతని భార్య ఆయన ప్రార్థిస్తాడు. చూడండి, ఏ చిన్న మాట అయినా ఏదైనా కానీ మనం దేవునికి మాత్రం లెక్కప్పు చెప్పాలి. ఒకటే అంట, ఏమంటే నువ్వు ఈ విషయంలో దేవునికి లెక్కప్పు చెప్పాలి, ఈ విషయంలో దేవునికి లెక్కప్పు చెప్పాలని భార్య కనిపించి రీతిగా మనం కూడా దేవునికి లెక్కప్పు చెప్పాలనే ఉద్దేశంతో ప్రతిరోజు మన జీవితాన్ని భద్రపరచు. చూడండి, 1వ యోహాను పత్రికలో బాగుంది. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లేపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమై. ఇప్పుడు 9వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు. అదన్నమాట. చూడండి, 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 13వ వచనం. 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడనో పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసి కొను కనుక దుష్టుడు వానిని ముట్టడు.
మన నోరు జాగ్రత్తగా ఉండాలి, మన మనసు జాగ్రత్తగా ఉండాలి, మన హృదయం జాగ్రత్తగా ఉండాలి, మన నడత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా. అందుకని పేతురు పత్రికలో ఏమనుకుంటుందంటే, నేను పరిశుద్ధులను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా దేవుని కొరకు. యోధా పత్రికలో కూడా ఏమని రాయబడిందంటే, ఒక మాట యోధా పత్రికలో తొందరగా 20వ వచనంలో ఏం రాయబడిందంటే, ప్రియులారా విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొలుసు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. అది సామాన్యమైన విషయం కాదు. అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకునేటప్పుడు మన దేవుని మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం అతి పరిశుద్ధమైన దాని మీదనే మనం కట్టుకోవాలి. కనుక విశ్వాసులమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క విశ్వాసులు నిద్రపోతా ఉన్నారు. శత్రువు వచ్చి గురుగులు తల్లాడు. ఆదాము అవ్వలు బాగానే ఉన్నారు. వాళ్ళు కొన్ని నెలల మట్టుకే ఒక బాగా బైబిల్ చదివిన ఒక ఆయన మరి ఏం చెప్పాడంటే, కొన్ని నెలలేనయ్యా ఆదాము అవ్వలు దేవునితో స్నేహం చేసి పరిశుద్ధంగా ఉన్నది, కొన్ని రోజులే, కొన్ని దినాలే, కొన్ని అని చెప్పుకొచ్చాడు. సరే, ఆ విషయం మనకు కొద్దిగా. ఆదాము అవ్వలు నిద్రపోతూ ఉండే సమయంలోనే సాతానుడు వచ్చాడు. సాతానుడు రావడం జరిగింది. ఆదాము గారు దేవుడు ఏం చెప్పాడంటే, ఆదామా ఈ తోటను కాయాలి, నువ్వు తోటను కాయాలి, తోటను చేర్చు. అది 2 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఒకటి కాయాలి, 2 చేయాలి. ఆదాము గారు ఏం చేశాడు? ఆదాము గారు కాయటంలో విఫలమైపోయాడు. అవ్వ గారి దగ్గరికి సాతానుడు రావడానికి కారణం ఏంటంటే, వారిద్దరూ దేవుని యొక్క ఆత్మీయతలో ఆదాము అవ్వగారిద్దరు కూడా నిద్రిస్తూ ఉన్నారు. అప్పుడు సాతానుడు వచ్చి మాట్లాడటానికి అవకాశం జరిగింది. వాడు ఎలా మొదలుపెట్టాడు? ఇది నిజమా అని మొదలు పెట్టడం కూడా, ఆ సంభాషణ మొదలు పెట్టడం, మేమా బాగున్నారా, మీరెవరు అని అడగాలి లేదా? పక్కకు వచ్చినప్పుడు ఏమంటాం మనం? ఇది నిజమా, మీ ఇంట్లో జరిగిందంటగా అని అంటాం మనం, అంటాం. అంటే అది ఏమంటారు? నీకంటే తెలుసు, నీకైనా తెలుసు, ఎవరు చెప్పారు అని అప్పుడు తగాదాలు బయలుదేరతా లేదా కదా? అట్లా అడగల సాధారణుడు. సాధారణుడు ఏంటంటే, వాడు ఎప్పటి నుంచో ఎరిగి ఉన్నవాడు. ఆదాము అవ్వలను గురించి ఎప్పటి నుంచో తెలుసు వాడికి, వాళ్ళ బలహీనతలు తెలుసు. కనుక వాళ్ళు మొదలుపెట్టిన సంభాషణ మాట, ఇది నిజమా అనే మాట దేవుని ఎడల వారికి సందేహాన్ని పుట్టించేటట్లుగా చెప్పారు. దేవుడు అంటే, దేవుడు మిమ్మల్ని సరిగా చూడలేదు. ఒక మారు తల్లి ఒక కుమారుణ్ణి ఎలా సూచిందో అలా సందేహింపజేసేటట్లుగా సాతానుడు అడిగాడు. సాతాను మాట్లాడాడు, ఇది నిజమా, ఇది నిజం కాదు, మీరు దేవతల వలె ఉంటారని దేవుడు తెలిసి మిమ్మల్ని దేవతలుగా చేయకుండా ఉండాలని వాడు ఆ రీతిగా మాట్లాడి సందేహం. అదే నిద్ర. మనం కూడా ఆత్మీయంగా కలుగులేకపోతే చాలా నష్టపోతాం. కనుక పిల్లల ఆత్మీయంగా జాగ్రత్తగా ఉంటారు. ఈ యొక్క 13వ అధ్యాయంలో గురుగులు విత్తినప్పుడు ఆ గురుగులు ఎలా మొలిసినాయో చూడండి. గురుగులు తొందరగా మొలుస్తాయా, గోధుమలు తొందరగా పలుకుతాయా? గురుగులు గోధుమలు కలిసి మొలిసినాయి. గురుగులు బలంగా ఉంటాయా, గోధుమలు బలంగా ఉంటాయి? చెప్పండి. మీరంతా మనమందరం చేలో కలుపు తీసిన వాళ్ళమే కదా, చేలో కలుపు తీసిన వాళ్ళమే కదా. మరి చేలో కలుపు ఇంకా
ఎంత టైం ఉంది? 5 నిమిషాలు. పోయింది. 5 నిమిషాలు. 5 నిమిషాలు చాలు. ఈ కలుపు మొక్కలు బలంగా ఉంటాయి. కనుకనే ఆ యొక్క యజమాని ఏం చెప్పాడంటే, ఇప్పుడు మీరు పురుగులు పెరిగేటప్పుడు గోధుమలు కూడా పెరిగి వస్తాయి, కనుక వాటిని అరైతుగానే కదలండి. ఇది మనకు బాగా హెచ్చరిక. ఎందుకంటే మన జీవితంలో మనము గోధుమలాగా ఉన్నామా, పురుగులాగా ఉన్నామా? లేకపోతే గోధుమలు కొంతకాలం, పురుగులు కొంతకాలం. మన జీవితంలో, మన హృదయంలో గోధుమలు ఆత్మీయ జీవితము, ఇదిగో లోకంలో లోక జీవితము, పాపము జీవితము రెండు కలిసి ఎదుగుతున్నాము. మనం రెండు కలిసి ఎదిగేటువంటి మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. గోధుమలు ఉన్నారు, గురుగులు ఉన్నారు. గురుగులు గోధుమలు కలిసి హృదయంలో పెంచుకునే వారు ఉన్నారు. వాటిని తీసివేయలాగా సతమతమయ్యే వారు కూడా ఉన్నారు. మధ్యాహ్న కాలంలో మనం ఆలోచన చేద్దాం. మనం గోధుమలుగా ఉన్నామా, గురుగులుగా ఉన్నామా? లేకపోతే రెండు కూడా మనలో కలిసి ఎదుగుతున్నాయి. రెండు కూడా అరీతిగా ఎదిగితే మన జీవితం. పిల్లారా, ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండక నిలువెచ్చగా ఉన్నావు. నిలువెచ్చని స్థితిలో నుండి మనం బయటకు వచ్చి ప్రభువుని అడిగి, ప్రభు కృపను పొందుతూ, ప్రభు ప్రేమను పొందుతూ ఆత్మీయంగా ఎదుగుతున్న దేవుడు మనకు సహాయం చేయగలరు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయుగాక. మీ అందరికీ Yes,